ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెనాలి రామకృష్ణ కథల్లోని 5వ కథ పింగళి సూరన్నకి పరాభవం. రామకృష్ణుడి తండ్రిగారు మరణించి చాలా కాలమైంది. రాయలవారి ఆస్థాన కవిగా ప్రసిద్ధులైన పింగళి సూరన్నగారు ఒకరోజు తెనాలి వచ్చారు. పూర్వ పరిచయం కొద్దీ సూరన్నగారు ఆ ఇంట బస చేశారు. సూరన్నగారు ముక్కోపి, అహంభావి, అంతటి గొప్ప కవి. తన చిన్నతనంలో తన తల్లిగారు మొక్కుకున్న మొక్కు తీర్చడం కోసం తట్టెడు కొత్త బెల్లం పట్టుకొచ్చారు. తెనాలి రామలింగేశ్వర స్వామివారికి తట్టెడు బెల్లంతో పానకం చేయించి నివేదిస్తానని ఆయన తల్లిగారు మొక్కుకుందట. అది తీర్చడానికి వచ్చారాయన. రామకృష్ణుడి తల్లి లక్ష్మమ్మగారు తన కొడుకుని ఆయన ముందు నిలబెట్టి, మావాడు అంతో ఇంతో కవిత్వం చెప్పగలడు బాబుగారు. మీరు తలుచుకుంటే రాయలవారి ఆస్థానంలో వీడికి స్థానం కల్పించగలరు. ఆ సహాయం చేసి పుణ్యం కట్టుకోండి బాబు అని వేడుకుంది. పింగళి సూరన్నగారు రామకృష్ణుడిని ఎకసెకంగా ఎగాదిగా చూసి, వీడా వేలెడంత లేడు, ఈ లింగడు కూడా కవిత్వం చెప్తాడా అని పరిహసించారు. అంతలోనే తన మాటలకి ఆవిడ నొచ్చుకుందని గ్రహించి, సరేనమ్మా, స్నానానికి వెళ్ళొచ్చాక మీ లింగడి కవిత్వం ఏపాటిదో పరీక్షిస్తాను. ఏమాత్రం డొక్కశుద్ధి ఉన్నా ఏదో సాయం చేస్తాలే అనేసి స్నానసంధ్యల నిమిత్తం చెరువుకి వెళ్ళిపోయారు. రామకృష్ణుడి కడుపు రగిలిపోయింది. చుట్టం చూపుగా ఇంటికొచ్చిన తననలా హేళన చేస్తాడా? ఆయనకి ఎలాగైనా తన తడాకా చూపాలనుకున్నాడు. స్నానాధికాలు ముగించుకుని సూరన్నగారు తిరిగి వచ్చి చూసేసరికి తను తెచ్చిన బెల్లం పుట్ట కనిపించలేదు. ఆయన చిరాకు పడుతూ, ఏరా లింగా, రామలింగడి కోసం తెచ్చిన బెల్లం పుట్ట ఏది అని అడిగారు. రామలింగడు ముసిముసిగా నవ్వుతూ, అదిగో లింగార్పితం అయిపోతుంది అంటూ వీధిలో బెల్లం ముక్కలు తింటున్న పిల్లల్ని చూపించాడు. అప్పుడే పూజారి హడావిడిగా వస్తూ, సూరన్నగారు, పానకపు బెల్లం ఎక్కడా అని అడిగాడు. సూరన్నగారికి ఒళ్ళు మండిపోయింది. తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూ, తెనాలి రామలింగడు తిన్నాడురా తట్టెడంతా అనేశాడు అసూగా. ఆ పైన తన పద్యాన్ని ఎలా పూరించాలో ఆయనకి ఆ కోపంలో తట్టలేదు. అదే మంచి సమయం అనుకుని రామకృష్ణుడు దాన్ని అసువుగా పూరించాడు. తెనాలి రామలింగడు తిన్నాడురా తట్టెడంతా, తీయని బెల్లం బెన్నగమన పింగళి సూరన్నకు నోరంతా పేడైపోయెనురా. అంతే. ఆ పద్యం విన్న సూరన్నగారికి గొంతు పెగల్లేదు. ఆ తర్వాత మళ్ళీ బెల్లం తెప్పించి మొక్కు చెల్లించుకుని వెళ్ళిపోతూ, అమ్మా, పోట్లగిత్తలాంటి లింగడి ముక్కుకి తాడు వేయమ్మా, తనే దారిలోకొస్తాడు అన్నాడు. ఆ మాటల్లోని సత్యాన్ని గ్రహించిన లక్ష్మమ్మగారు తక్షణం పిల్లని వెతికి రామలింగడికి పెళ్లి చేసింది. అతని భార్య పేరు కమల. ఇదండి పింగళి సూరన్నకు పరాభవం. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.